బ్యాక్ సైడ్ ఫ్యాన్ కట్టి చేయరు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి కిరణ్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈ రోజున ఇంత అత్యవసరంగా మీడియా సమావేశానికి ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం బయట మా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గతంలో సొసైటీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, ఈ రోజున జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మా మాదేపల్లి శ్రీనివాసరావు గారి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించడం జరిగింది. 2 గంటల సమయంలో దాదాపు 18 నుంచి 22 సంవత్సరాల వయసు ఉండొచ్చు వాళ్ళకి. 4 కుర్రాళ్ళు, 2 స్కూటీ మీద, 2 మన పార్టీ ఆఫీస్ ఎదురుగుండా ఉన్న షాప్లో శ్రీనివాసరావు గారిని వాచ్ చేస్తూ రెక్కీ నిర్వహించడం. వాళ్ళు అలా వెయిట్ చేసిన తర్వాత కొంతసేపటికి 2 వీలర్ మీద 2 వచ్చి వాళ్ళ చేతిలో ఒక కత్తి, దాన్ని ఒక తెల్ల గుడ్డలో చుట్టుకుని శ్రీనివాసరావు గారి దగ్గర ఆగిన వెంటనే షాప్ దగ్గర నుంచి 2 కుర్రోళ్ళు నడుచుకుంటూ ఆయన సమీపించి ఆ కత్తిని బయటికి తీస్తున్న క్రమంలో శ్రీనివాసరావు గారు చూసి తేరుకుని ప్రతిఘటించి వాళ్ళ మీద కేకలు వేయడంతో వాళ్ళు తప్పించుకుని పారిపోవడం జరిగింది. ఈ రోజున జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే ఈ దాడులకి పాల్పడాలని చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. జనసేన పార్టీ పిఠాపురంలో బలంగా ఉందని, మీ రాజకీయ భవిష్యత్తుకి, మీ మనుగడకి ఇబ్బందికరమైన పరిస్థితులు జనసేన పార్టీ బలపడితే, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వం బలపడితే మీ పప్పులు ఉడకవని చెప్పి, మీ ఆటలు సాగవని చెప్పి మీరు ఏదైతే భయపడతా ఉన్నారో, భయపడి మాలో బలంగా పనిచేస్తున్న నాయకుల మీద దాడులకి ఉసుగొలుపుతా ఉన్నారో దాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవ్వరూ ఎటువంటి దాడులు చేసిన పార్టీ కార్యకర్తల మీద ఉపేక్షించేది లేదు. అది ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి పెద్దవాడైనా తోలు తీసి కూర్చోబెడతామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా ఎదుర్కోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా, పాలసీ పరంగా ప్రజల్లోకి బలంగా వెళ్లి జనసేన పార్టీని నిలువరించే ప్రయత్నం చేయండి. మేము ఏదైనా తప్పులు చేస్తే పాలసీ పరంగా మమ్మల్ని ప్రశ్నించండి. అంతేగాని పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తాం, పార్టీ నాయకుల మీద దాడి చేస్తాం, బలంగా పనిచేయడానికి ముందుకొచ్చిన నాయకుల్ని బెదిరిస్తామని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు డ్రామాలు, బొమ్మలాటలాడితే ఇక్కడ చూస్తా ఊరుకోవడానికి ఇక్కడ ఆషామాషి వ్యవహారం ఏం కాదు. మేము కూడా పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ కుట్రకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మేము బయట పెట్టే పరిస్థితి ఉంటుంది.
జనసేన పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఏ ఒక్కరిని ఉపేక్షించం. మీరేదో ఉడత ఊపులు ఊపుకుంటా నలుగురు బచ్చాగాళ్ళను పంపించి మా నాయకులు ఏదో బెదిరిద్దామని చెప్పి మమ్మల్ని ఏదో భయపెడదామని చూస్తే మాత్రం ఖచ్చితంగా అది మీ భ్రమే అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ధైర్యం అలాంటిది. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మాకు ఇచ్చిన భరోసా అలాంటిది. పవన్ కళ్యాణ్ గారు ప్రతినిత్యం జనసేన పార్టీ కార్యకర్తల యోగక్షేమాల గురించి మా బాగోగుల గురించి ఆయన పట్టించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పనిచేస్తా ఉన్నారు. ఆయన బాటలో నడిచి మేము కూడా జనసేన పార్టీ తరఫున ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు ఏదన్నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి సదుద్దేశంతో మేము ఈ రోజున పార్టీలో పనిచేయడం జరుగుతా ఉంది. మా పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మేమందరం పనిచేయడం జరుగుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ రాజకీయ మనుగడ కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మా పార్టీ కార్యకర్తల మీద ఎవరి మీదైనా ఒక చిన్న గీతైనా పడితే చెప్తా ఉన్నాం, ఖబర్దార్. అది ఎంతటి గొప్పవాడైనా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు. ఈ సందర్భంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే మరొక్క ఘటన మా కార్యకర్తల మీద గాని, మా నాయకుల మీద గాని ఇలాంటి రెక్కి నిర్వహించడం, లేదంటే ఒక చిన్న గీత పడిన పిన్నీస్ గుర్చుకున్న ఎవరైతే దాడి చేయాలని ప్రయత్నం చేశారో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు బయట పెట్టకపోయినా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా కార్యకర్త మీద ఒక్కళ్ళ మీద గీత పడ్డా కూడా ఉపేక్షించేది లేదని చెప్పి జనసేన పార్టీ తరఫున మీ అందరినీ హెచ్చరిస్తూ, ఇందాక మధ్యాహ్నం 2 గంటలకు ఏం జరిగిందో మా మాదేపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడి మీ అందరికీ వివరిస్తారు. ధన్యవాదాలు. రాజకీయ కుట్ర కోణం అన్నది మీరు ఎట్లా గ్రహించారు సార్? ఒకటి, ఆయనకి వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు లేవు, వ్యక్తిగతంగా ఎవరితో కక్షలు లేవు. కేవలం గత 7-8 నెలలుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామం పర్యటిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం మాత్రమే కృషి చేస్తున్నారు. ఆయన ఎవరికి ఆయన మీద కక్ష ఉండదు. ల్యాండ్ తగాదాలు లేవు, లేకపోతే ఆస్తి గొడవలు లేవు, ఎటువంటి శత్రువులు లేరు. ఇది కేవలం పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి మీరు దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే దాన్ని ఏమని చూడాలి? మేము దాన్ని ఏమనుకోవాలి? పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి అంత ధైర్యం చేశారంటే దాన్ని ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఈ రోజున పిఠాపురంలో జనసేన పార్టీ బలంగా ఉందంటే మా నాయకులందరి కృషి ఎంతో ఉంది, మాదేపల్లి శ్రీనివాసరావు గారి కృషి కూడా ఎంతో ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీని నిలువరించాలంటే, జనసేన పార్టీ స్పీడ్ని నియోజకవర్గంలో తగ్గించాలంటే మాలాంటి నాయకుల్ని మీరు బెదిరిస్తే మేము తగ్గుతామేమో, మేము వెనకడుగేస్తామేమో, తద్వారా మీ రాజకీయ లబ్ధి మీరు చేసుకోవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అటువంటి పప్పులేం ఉడకో. నియోజకవర్గం అంతా ఈ రోజున వన్ సైడ్ గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వైపు చూస్తా ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రని మేము భావిస్తా ఉన్నాం. పోలీస్ శాఖ వారికి కూడా మేము ఈ విషయమై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా విచారణ చేసి ఇందులో ఏ కుట్ర కోణం దాగుంది, ఎవరు ఈ కుట్ర చేశారు, ఎవరు ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరో ఖచ్చితంగా ఎస్ఐ గారు, సిఐ గారు దీన్ని బయటకు తీసి వాళ్ళు చెప్తారు. రేపొద్దున మేము ఎస్పీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఎస్పీ గారిని కూడా కలిసి మా నాయకులకి రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరతాం. ఇదేదో రక్షణ కల్పించడం అంటే మేమేదో వాళ్ళకి భయపడిపోయినట్టు కాదు, మేమేదో వణికిపోయినట్టు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి, మేము కూడా ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి పోలీస్ శాఖ వారికి మేము ఒక వినతి పత్రం ఈరోజు 2 దాటిన తర్వాత 2 ఆ టైంలో నేను బయటకు వెళ్ళడం జరిగింది. బయటికి లేదు, ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళడం జరిగింది. బయటకు వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర నిలబడ్డాను. నిలబడి కాసేపు ఫోన్ మాట్లాడుతున్నాను. ఆ రోడ్డు మీద అలా ఎవరో తిరుగుతుంది. ఇద్దరు ఇంటి నుంచి వచ్చారు. సరిగ్గా నేను అక్కడ ఫోన్ మాట్లాడుతున్న టైంలో ఒక వెహికల్
ఒకటి వచ్చి ఆగింది. సరిగ్గా నిద్ర వచ్చి నలుగురు కలిసాక కత్తి ఉన్న క్లాత్ విత్తున నేను ఫోన్లో మాట్లాడుకుంటాను, ఏం కనపడలేదు. కానీ కత్తి పుల్లి మాత్రం చూశాను. చూసి ఈ క్లాత్ ఎప్పుడు చూసి ఎవరో మీరు కత్తి తెస్తున్నారని గట్టిగా అడిగాను అన్నమాట. సీసీ ఫుటేజ్లో కూడా ఎవరు కానీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి ఈ సీసీ ఫుటేజ్ అన్ని గమనించిన తర్వాత ఎక్కి నిర్వహించారని నేను అనుకున్నాను. అలాగే జరిగింది. సీసీ ఫుటేజ్లో ఫస్ట్ నుంచి ఎన్ని ఇంటి దగ్గర నుంచి కాసు కూర్చున్నారు, ఇద్దరు కాసు కూర్చున్నారు. వాళ్ళ దగ్గర బండి వేసుకుని వచ్చిన వాళ్ళకి మాత్రం వచ్చిన దగ్గర ఆ బండి వేసుకుని వచ్చిన వాళ్ళు ఒకటి దిగేసాడు, ముగ్గురు వెళ్ళిపోయారు. తర్వాత కంగారుగా వచ్చి నేను బైక్ వచ్చాను. బైక్ వచ్చిన తర్వాత 2-3 సార్లు ఇద్దరు తిరిగినట్టున్నాను. మా ఊళ్ళో ఫోన్ చేస్తున్నాను. అది ఖచ్చితంగా ఏంటంటే నా మీద ఎట్లా ప్లాన్ చేశారు, కానీ కుదరలేదు. చాలా నిజంగా చెయ్యాలనుకుంటే చేసేయాలి. మా ఇంటికి భగవంతుడు ఏదో రకంగా కాపాడలేదు. ఖచ్చితంగా ఎవరో నేను చెప్తున్నాను, జనసేన పార్టీ బాగా అభివృద్ధిలోకి వస్తుందని తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత బాగా జనసైనికులు చేరుకులు జరుగుతున్నాయని చూడలేక వారవలేక నువ్వు చేసి నాకు ఎవరో వ్యక్తిగతంగా శత్రువులు ఎవరు లేరు. ఆ చేరు తగాదాలు లేవు, ఊరు తగాదాలు వేరే ఇల్లు తగాదాలు కూడా లేవు. రాజకీయం మాత్రం తెల్లవారితే ఉదయ శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు నమ్మకంతో ఉదయ శ్రీనివాస్ గారిని ఇక్కడ పంపిణీ దారి పడితే ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం కోసం ఉదయ శ్రీనివాస్ గారిని తెల్లవారితే ఆయన తెల్లారితే ఏ ఊరైనా ప్రతి రోజు కూడా ప్రతి ఊరు తిరుగుతున్నాడు. అది వారం లేక నాకు లాంటి అటాక్ చేస్తే కొంతమంది భయపడతారు. అనుకుంటున్నాను ఎవ్వడో భయపడతారు. నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నావు, ఎవ్వడో ఈ రోజు నుంచి నువ్వు చూసుకో, అదే కొన్ని చూసుకో. నేను భయపెట్టే వ్యక్తిగా ఎవరికి భయపడను. ఇంకా తెలియదేమో, ఒక కోణం చూసావు, రెండో కోణం చూద్ది గారు కంగారు పడుతున్నావు. ఉదయ శ్రీనివాస్ గారు నెగ్గి వరకు కూడా ఏ రోజు నిద్రపోను, ఎవరిని నిద్రపోను. జన సైనికులందరినీ కూడా రోజు ప్రతిరోజు ప్రతి కడప ప్రతి ఊరు మొత్తం 2,40,000 ఎంత సేవ ఉంది ఓటింగ్. వీళ్ళందరినీ కూడా కలిసి ఉదయ శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గంలో మంచి ప్లానింగ్ లో ఉన్నాం. ఈ అభివృద్ధి చేయాలన్న దృష్టిలో ఉన్నాను. నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి నేను ఏం మాట్లాడలేదు. నేను సోది చెప్పను, అబద్ధాలు చెప్పను, నిజమే మాట్లాడతాను. ఆయన మా అందరికీ ఆదేశించింది ఏంటంటే ప్రతి మండలం వెళ్ళండి, ప్రతి గ్రామం తిరగండి. ఆయన ఒకసారి తిరుగుతున్నాం, మేమందరం ఒకసారి తిరుగుతున్నాం, తమ్ముడు ఒకసారి తిరుగుతున్నాడు, మనం ఈ తమ్ముడు ఒకసారి మొత్తం జనసైనికులు మహిళలు తిరుగుతున్నారు. ఇంతమంది తిరుగుతున్నాం. వాళ్ళ లేక నీకు జనం లేక నువ్వు ఎంత ఏడిసినా ఎన్ని కుయ్యెత్తులేసినా నేను అందరితో చెప్తుంటాను. నేను వాడు మనిషిని కొట్టలేదు, భూములని పుట్టాడు, ఎదవ తక్కువ టమార విద్యలన్నీ చేస్తుంటాడు. ఒరే నీకేం భయపడవు, ఎప్పుడో భయపడవు, ఏం పిక్కుంటావు పీక్కో. ఇవాళని చెప్తున్నాను, అతను నెగ్గి వరకు మన ఉదయ శ్రీనివాస్ గారు నెగ్గి వరకు కూడా ఏ రోజు ఏ ఒక్క కార్యకర్త ఏ జనసైనికుడు కూడా నిద్రపో. ఇవాళ నువ్వు లెక్క పెట్టుకో. ఖబర్దార్ ఒకటే చెప్తున్నాను, మేసం మేలే చెప్తున్నాను నేను. మళ్ళా ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో. 70 రోజుల్లో ఉంది. 70 రోజుల్లోనే కూడా నీ తాట తీసి రోజు వస్తుంది. నువ్వు కంగారు పడు. నడి రోడ్డు మీద ఈ బట్టలు తీసేస్తాను. సార్ వచ్చిన వాళ్ళు ఎంత ఏజ్ సుమారుగా ఎంత వయసు అనుకున్నాను సార్ 20 నుంచి 22 వయసు అని నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ జనసేన టీడీపీ కూటమి, సో మీకు ప్రత్యర్థి వైసీపీ వాళ్ళు, సో మీరు వైసీపీ వాళ్ళని అనుమానించారా? సార్ ఇక్కడ ఒక నిమిషం సార్. సార్ ఎవరైనా సార్ ఇక్కడ ఒక పార్టీ అని కాదు, అంటే మీరు రాజకీయ ఒక పార్టీ అని కాదు. ఉదయ శ్రీనివాస్ గారి గెలుపును తట్టుకోలేని వాళ్ళు, మాదేపల్లి శ్రీనివాస్ గారు రాజకీయంగా ఎదుగుదల తట్టుకోలేని వాళ్ళు, ఆయన మీద గతంలో నుంచి ఎవరైతే కక్షలు ఉన్నాయో రాజకీయంగా వాళ్ళు అయి ఉండొచ్చు అని చెప్పి మాకు అనుమానం. అది ఒక పార్టీకి ఆపాదించడం ఇప్పుడే కరెక్ట్ కాదు. పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేశాం కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు విచారణ చేసి ఎవరో చెప్తారు. కాకపోతే మాకైతే కొంతమంది మీద అనుమానం ఉంది. ఈ రోజున మేము చెప్తుంది కూడా వాళ్ళకే చెప్తా ఉన్నాం.
మీ ఉడత ఊపులకి, మీ బెదిరింపులకి ఇక్కడ ఎవడో భయపడి ఆగిపోడు. ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తాం, ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడతాం. ఖచ్చితంగా బాధ్యత పెంచారు. ఇప్పుడు మొన్నటిదాకా 10 గంటలు పని చేస్తే ఈ రోజు నుంచి 12 గంటలు పని చేస్తాం. మేము కెలిగితే ఇంకా చెలరైపోతాం, కానీ బెదిరిపోయి ఆగిపోయే పరిస్థితి ఏ ఒక్క జన సైనికుడి దగ్గర లేదు. భయం అనేది జన సైనికుడి దగ్గర లేదు. మీరు జన సైనికుల్ని టచ్ చేసే కార్యక్రమం పెట్టుకోవద్దు దయచేసి. మీరు మమ్మల్ని కెలికి ఇంకా మాలో కసి పెంచుతున్నారు, మీరు మమ్మల్ని రెచ్చగొట్టి ఇంకా కసి పెంచుతున్నారు. గెలవాలన్న కసి ఇంకా రోజు రోజుకి పెంచేలాగా చేస్తున్నారు, పెంచుతున్నారు మీరే. దయచేసి ఎవడైతే ఈ కార్యక్రమానికి ఒడిగట్టాడో వాడికి చెప్తా ఉన్నా, నేను కూడా నీ తాట తీసేస్తాం. రేపొద్దున రాబోయే 2 నెలలు నిన్ను పరిగెత్తిచ్చేస్తాం, నియోజకవర్గంలో కూర్చోకుండా చేస్తాం. నీ తాట తీసి నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయకపోతే అప్పుడు అడుగు. దయచేసి మళ్లీ చెప్తున్నాం, ఏ ఒక్క జన సైనికుడి జోలికి రావద్దు, ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి రావద్దు. వస్తే మాత్రం 1కి 10 ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు చెప్తున్నావు. కంప్లైంట్ ఎంతమంది ఇచ్చారు సార్? పేర్లు ఆ 4 మీద ఇచ్చాం సార్. ఇప్పుడు పాత్రదారులు బయటకు వస్తే తద్వారా సూత్రధారులు బయటకు వస్తారు. ఆ 4 విచారిస్తే వాళ్ళని ఎవరు పంపించారో బయటకు వస్తారు. ఆ సస్పెక్ట్ పర్సన్ పోలీసు గానీ చెప్తారా? ఆ వీడియో ఫుటేజ్ ఉంది కదా సార్? కాదండి, మీరు సస్పెక్ట్ చేస్తున్నారు కదా, అది పోలీసు గానీ చెప్తారా? ఫస్ట్ పోలీస్ వాళ్ళు సభ్యంగా మేము ఎలాంటి ప్రెషర్ పెట్టలేదు వాళ్ళ మీద. పోలీస్ వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చాం. సార్ మీరు మీ స్టైల్లో మీరు ఇంట్రోగేట్ చేయండి. ఇప్పుడు మా భావాల్ని వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు. వాళ్ళ ఇంట్రోగేషన్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఫ్రీగా మేము వదిలేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తే తెలుస్తుంది కదా. ఒకవేళ మేము తప్పు అనుకున్నావా లేకపోతే వాళ్ళు ఏంటనేది చెప్తారు కదా. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితే క్లియర్ గా మేము వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. మేము ఎటువంటి ప్రజలు పెట్టలేదు, మాకున్న అనుమానాలను కూడా వాళ్ళ మీద రుద్దలేదు. జస్ట్ ఇన్వెస్టిగేట్ చేయండి, తద్వారా దోషులు పట్టుకోండి. ఎందుకంటే తెలియదండి, ఎవరో తెలియదు కదా. సమీపంగా ఉన్నారు కదా, మీరు వెనకాల బండి నెంబర్ చూడలేదు అసలు నాకు దృష్టి లేదు కదా. షాక్ లో అంటే కత్తి తీయగానే గుర్తొచ్చిన ప్రణయ్ హైదరాబాద్ లో చూసారా, సేమ్ గా కత్తి అది జ్ఞాపకం వచ్చింది, కంగారు వచ్చింది. ఏదైనా నేను సింగిల్ వాళ్ళు అనుకో ఏమైనా చేయొచ్చు. అసలు డిస్కషన్ కత్తి తీస్తుంటే నేను అడిగాను ఎవరైనా కత్తి కత్తి నా దగ్గర తీయవలసిన పని వచ్చింది. కత్తి అనేది వెపన్, ఎక్కడన్నా ఎవడన్నా షార్ట్ గా తీసుకుంటాడు, ఏదో కత్తి ఎవడన్నా పోతాడని. అలాంటి నా ఎదుర్కొంటేనే కత్తి తీసినప్పుడు నేను ఎలా స్పందించాను? స్పందించడం అనేది వచ్చారు, నా దగ్గర ఆగడానికి పని లేదు కదా సార్. ఇది అంతా మీడియా అనుమానమే తప్ప, అంటే మీ మీడియాకున్న డౌట్స్ ఉంటాయి, అది ప్రజలకు తెలియజేసి పార్టీల వారిలో వచ్చిన ఇబ్బందులు అందరూ అర్థం చేసుకుంటాం, రాయడం కోసం అడుగుతున్నాం. రెండవది, మీరు ప్రతిఘటించే సమయంలో 4 వ్యక్తులు, రైట్, ఆ 4 వ్యక్తులు వచ్చినప్పుడు మీరు సింగిలే కదా, అటాక్ చేసి ఉండాలి కదా అని మా ప్రశ్న. అదే కదా, భగవంతుడు లేదు. నేను గొప్పని ఎవడరా అంటే వాళ్ళు కూడా ఊహించుకుంటారు కదా, సీసీ కెమెరా ఉంటాయి కాబట్టి నేను గట్టిగా నేను చూడండి నేను ఎందుకంటే అది డే టైం కాబట్టి ఇప్పుడు ఈయన ఫోన్ మాట్లాడే ధ్యాసలో ఉన్నారు, ఇంట్లో చూసుకుంటున్నారు. ఇద్దరు 2 వీలర్ మీద వచ్చారు. వచ్చి ఆయన దగ్గర ఆగాల్సిన అవసరం లేదు, ఆయన పక్కనే ఆగారు. ఆగినప్పుడు ఆ షాప్ దగ్గర నుంచి ఇద్దరు స్పీడ్గా నడుచుకుంటూ ఈయన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అటాక్ చేద్దామని వచ్చారా, లేకపోతే ఒక జలకిద్దామని వచ్చారా, బెదిరిద్దామని వచ్చారా, భయపెడదామని వచ్చారా అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది ఇంట్రాగేషన్ లో తెలుస్తుంది. సో దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు నిజంగా అటాక్ చేస్తే ఎవరు కాపాడలేరు ఆయన. ఈ రోజున నిజంగా దేవుడు ఆయన పక్కన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఆయన పక్కన ఉన్నాయి, మా అందరి ప్రేమ ఆయన పక్కన ఉంది. అటాక్ చేస్తే 4 కలిసి అటాక్ చేస్తే ఏం చేస్తామండి? ఈ రోజున మేము ముందస్తు చర్యగా మేము భయపడలేదు దానికి, ఆయన కూడా భయపడలా, ధైర్యంగా ప్రతిఘటించారు. ఎవర్రా మీరు కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు ఏంటి, ఎక్కడ ఎందుకు ఆగారని చెప్పి అడిగితేనే ఆయన పారిపోలా. ఎవర్రా మీరు అని గట్టిగా దబాయించి అడిగితే 3 బండికి పారిపోయారు. ఈయన ఫోన్ ధ్యాసలో ఉండటం వల్ల వాళ్ళని ఆయన షాక్ నుంచి తేరుకునే లోపు వాళ్ళు జంప్ అయిపోయారు. నిజంగా వాళ్ళు దాడి చేస్తే ఈయన ప్రతిఘటించి అక్కడ ఏం జరిగేదో మనకు అదృష్టవశాత్తు ఈ రోజు ఏం జరగల. ఒకవేళ జరిగి ఉంటే
ఒకవేళ జరుగుంటే తప్పు కదా అది. ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కోండి. మనుషులు పంపించి కత్తులు పెట్టి బెదిరిస్తాం, ఇంటి మీదకి మనుషులు పంపిస్తాం, మేము పంపించలేమా? మా దగ్గర లేరా మనుషులు? కాదు కదా ప్రాసెస్. రాజకీయంగా ఎదుర్కోవాల్సినప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఎవరి మీద వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవద్దు, ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు, కేవలం రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే చేయండి. రాజకీయంగా మనం వేరు పార్టీల్లో ఉన్నా మనం శత్రువులం కాదు, జస్ట్ ప్రత్యర్థులు మాత్రమే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మేము అదే భావజాలంతో ఉన్నాం, అదే ఆలోచనతో ఉన్నాం. కానీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా పిరికి పందుల్లాగా పిల్లలు పంపించి వాళ్ళకి ప్యాంటు బట్టలు కూడా సరిగ్గా లేవు, నిక్కర్లు వేసుకుని వచ్చారు అందరూ. ఇప్పుడు పంపించేటప్పుడు కొంచెం ప్యాంటు షర్టు వేసి మంచిగా చూసుకోవచ్చు కదా వాళ్ళని. తప్పు కదా అది. చిన్నపిల్లల్ని ఇలా సంఘ విద్రోహ శక్తుల్లాగా మీరు ప్రయోగిస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా దీన్ని సరిదిద్దుకోండి. సరిదిద్దుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా